Hi friends, today being a Sunday, I'm going to take you all to a new unexplored place which is within the vicinity of 30 kilometers from Hyderabad, and that is Koheda Gutta Anjaneya Swami Temple. So do not get any assumptions. I'm not really taking you to the temple, but I just wanted to show you the scenic beauty around it. తెలంగాణలోని పరిసర ప్రాంతాల్లో మరో కొండ, ఆ కొండే కోహెడగుట్ట ఆంజనేయ స్వామి దేవాలయం. ఇది రంగారెడ్డి జిల్లా కోహెడ మున్సిపాలిటీ కిందకు వస్తుంది. విజయవాడ హైవే నుంచి కేవలం 4 కిలోమీటర్స్ దూరంలో ఈ గుట్ట ఉంది. ఇది మనం విజయవాడ హైవే ఓఆర్ఆర్ దిగంగానే మనకి రైట్ సైడ్ సర్వీస్ రోడ్ ఉంటుంది. ఆ సర్వీస్ రోడ్లో మనం ఒక 4 కిలోమీటర్స్ వెళ్ళవలసి ఉంటుంది. సో 4 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్కి ఒక ఆర్చ్ లాగా వస్తుంది, టెంపుల్ ఆర్చ్. సో దట్ ఈస్ యువర్ ఘాట్ రోడ్ టువర్డ్స్ ది టెంపుల్. సో అక్కడ నుంచి 2.7 కిలోమీటర్స్ అప్ హిల్ ట్రావెల్ చేస్తే మనం ఈ టెంపుల్కి రీచ్ అవుతాము. ఒక చిన్న సేఫ్టీ టిప్ ఏంటి అని అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ వెరీ మచ్ పర్ఫెక్ట్ ఇన్ డ్రైవింగ్, డూ నాట్ వెంచర్ యువర్ కార్ హియర్. మీరు దయచేసి కార్ తీసుకెళ్ళకండి. ఎవరినన్నా ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ని హైర్ చేసుకొని వెళ్ళండి. ఇది సింగిల్ లేన్ రోడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ స్టీప్, చాలా స్టీప్గా ఉంది ఈ రోడ్. పొరపాటున ఒకవేళ వెహికల్ కనుక కంట్రోల్ తప్పితే ఇట్ కుడ్ బి వెరీ ఫేటల్, చాలా ప్రమాదకరం. బట్ ఇది డెఫినెట్గా మీ డెస్టినేషన్స్లో ఉండాలి. యూ వుడ్ డెఫినెట్లీ లవ్ ది సినిక్ బ్యూటీ అరౌండ్ ఇట్. చాలా బాగుంటుంది ఇది. సో పూర్వం ఇది కొయ్యగుట్ట అని పిలిచేవాళ్ళు. ఎందుకు అని అంటే కొయ్య జాతి వారు ఇక్కడ ఉండేవారు. సో డెవలప్మెంట్స్ పేర్లు మారడం అంతటితోటి ఇది ఫైనల్గా కొయ్యగుట్ట నుంచి కోహెడగుట్టగా ఈ పేరు మారడం జరిగింది. సో శ్రీరామనవమి రోజు, హనుమాన్ జయంతి రోజు చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి. వాళ్ళు కోరిన కోరికలు తీర్చమని అడుగుతూ ఉంటారు. అండ్ ఎస్, ఇది వాళ్ళ కోరిన అన్ని కోరికలు తీరుస్తుంది. అట్లా కూడా ఈ గుడి చాలా ఫేమస్ అయింది. సో భక్తులు కూడా ఈ గుడికి దర్శనం కోసం వెళ్ళొచ్చు. చాలా ప్రశాంతత ఇస్తుంది ఈ గుడి. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు రోడ్స్ ఎలా ఉన్నాయో. బేసికల్గా సీనరీ మటుకు చాలా బాగుంటుంది. ప్రకృతి చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైం రోడ్స్ చూడండి, సింగిల్ లైన్ రోడ్ నేను చెప్పినట్టు. సో ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చినా కానీ మీరు పక్కకి పుల్ చేయాలి. సో అన్నీ కూడా రాళ్ళు అవి ఉన్నాయి. అండ్ ఎస్, వ్యాలీస్ కూడా ఉన్నాయి. బికాస్ యూఆర్ గోయింగ్ అప్ హిల్, there is definitely bound to be valleys. So be very, very careful before you venture to this place. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది అభయాంజనేయ స్వామి విగ్రహం. ఇది మనకి ఓఆర్ఆర్ నుంచి సర్వీస్ రోడ్ వైపు తిరిగేటప్పుడు అక్కడి నుంచి కూడా కనిపిస్తుంది. సో ఈ విగ్రహం మనం మార్క్ కింద పెట్టుకొని చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు ఇక్కడికి. చాలా అంటే చాలా బాగుంది ఇది చూడ్డానికి.
నేను చెప్పినట్టు నేను హాంగ్ చేసినా కూడా ఎదురుగా కార్ వాడు హాంగ్ చేయలేదు, సో రెసిప్రికేషన్ ఇవ్వలేదు. సో ఇలాంటి వాళ్ళ వల్ల కూడా ప్రమాదాలు అవి జరుగుతూ ఉంటాయి. సో వాడు అసలు ఎదురుగా నుంచి వచ్చినా కూడా హీ డిడెంట్ గివ్ మీ ఎనీ ఛాన్స్ టు మేక్ అ వే. సో నాకు ఆప్షన్ లేక నేను పక్కకి పుల్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో బెటర్ బీ కేర్ఫుల్ దెన్ బీయింగ్ సారీ. సో ఈ ప్లేస్ ట్రెక్కర్స్ అండ్ అడ్వెంచర్ ఎంతూసియాస్ట్స్కి చాలా పర్ఫెక్ట్ ప్లేస్. సో దే కెన్ ప్లాన్ అ వీకెండ్ అండ్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ లైక్ ట్రెక్కింగ్. కొన్ని చోట్ల దే కెన్ ఆల్సో డూ బౌల్డరింగ్. సో ఇట్ వుడ్ బీ అ లాట్ ఆఫ్ ఫన్. బట్ ప్లీజ్ do wear proper safety gear and then venture all these activities. With that said, I would want to conclude this video. So final ga manamu malli downhill vachesamo. We are heading back to Hyderabad. So next video lo malli kotta place lo malli mimmalni kalusukuntanu. Antavaraku bye.